నమస్తే అండి. తాజాగా విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోతే పార్టీకి ఏమైనా ఆగిపోతుందా? పార్టీకి ఏమైనా అయిపోతుందా? అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీని వీడి వెళ్ళిపోతే ఆగిపోయిందా? మోపిదేవి వెంకటరమణమూర్తి గారు వెళ్ళిపోతే ఆగిపోద్దా? గతంలో 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఏమైంది? ఆదినారాయణ రెడ్డి వెళ్ళిపోయారు. అదే సందర్భంలో సీనియర్స్ చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఏమైపోయింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీలకు ఒక నియమము లెక్క ఉంటుంది, అధినేత అనేటటువంటిది. ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర నుంచి కేశినేని నాని గారు వెళ్ళిపోతే ఏమైంది? కేశినేని చిన్ని వచ్చి చేరారు. అదే సందర్భంలో నలుగురు ఎంపీలు పార్టీ వీడిపోతే ఏమైందా? వాళ్ళే బీజేపీ పేరుతో అక్కడికి వస్తారు. అలానే ఇక్కడ కూడా వేరే పేరుతో వస్తారా, ఎలా వస్తారా అన్నది పక్కన పెడితే, జగన్ అనే వ్యక్తి ఉన్నంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదు. పార్టీ పోయేటటువంటి పరిస్థితి ఉండదు, భూస్థాపితమయ్యేటటువంటి పరిస్థితి అంతకంటే ఉండదు. జగన్ అనే వ్యక్తిని మాయ చేసేస్తేనో లేదా జగన్ అనేటటువంటి వ్యక్తిని జైలుకు పంపిస్తేనో తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ పెద్ద మనుషులే, నాయకులే. పార్టీ పరంగా అవతల పక్షం వాళ్ళకి శత్రువులే. వాళ్ళు వెళ్ళిన సందర్భంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కావచ్చేమో, కానీ పార్టీ ఆగిపోవడం అనేటటువంటిది సర్వసాధారణంగా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న సాధారణ ఎన్నికల్లో 40% ఓట్ బ్యాంక్ వచ్చింది. మరి 40% ఓట్ బ్యాంకు అతి తక్కువ ఓట్ బ్యాంకు ఆ పార్టీకి, అతి ఎక్కువ ఓట్ బ్యాంకు 51% వచ్చినటువంటి పరిస్థితి గతంలో 151 సీట్లతో. ఏమైపోద్ది? నమస్తే.